కాకినాడ నుంచి హిసార్ హర్యానాకి రెగ్యులర్ ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఎప్పటి నుంచో ఈ రెగ్యులరైజేషన్ కోసం కాకినాడ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సో ఇది సుమారు 56 గంటలు కంటిన్యూస్ ట్రైన్, అంటే 2705 కిలోమీటర్లు ప్రయాణించే ట్రైన్ ఇది. ఆల్రెడీ మనం కాకినాడ నుంచి లింగంపల్లికి కానివ్వండి, లేకపోతే కాకినాడ పోర్టు రాజమండ్రి కానివ్వండి, అండ్ మొన్న మైసూర్కి లాంచ్ చేసాం, ఈరోజు హిసార్కి లాంచ్ చేసాం. ఇలాగా కాకినాడలో ప్రజలకందరికీ ఉపయోగపడేలాగా, ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ వినియోగించుకునేలాగా కొత్త ట్రైన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. కంటిన్యూస్ ఎఫర్ట్గా మనం రైల్వే మినిస్టర్ గారిని కోరటం జరుగుతుంది. ఆయన కూడా కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇంకా చొరవ తీసుకుని అడిగిన అన్నీ ఫుల్ఫిల్ చేస్తా, అందులోని ప్రత్యేకంగా కాకినాడకి ఇంకా బాగా చేస్తారు. అంటే 600 రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేసే యాక్చువల్గా చాలా బాగా శ్రద్ధ తీసుకుని, కేర్ తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఒక భాగస్వామ్యం అయ్యి, అండ్ కాకినాడకి ఎప్పటి నుంచో 2014-18 అప్పటి నుంచి పెండింగ్స్ ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నిటినీ కూడా ఈ కొత్త ట్రైన్స్ అనేవే కాదు, సుమారు 683 కోట్ల రూపాయల రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నిటినీ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ, కొత్త జీవో ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ పనులన్నింటినీ కూడా ప్రారంభించే దిశలో మనం కాకినాడ డిస్టిక్లో ఉన్న 683 crores వర్త్ ఆఫ్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నింటినీ కూడా ప్రారంభించబోతున్నాం. అలాగే దీంతోపాటు ఇంకా షిరిడీ ఫ్రీక్వెన్సీని కూడా పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ రాజస్థాన్కి జోధ్పూర్కి వెళ్ళడానికి కూడా ఒక ట్రైన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ట్రైన్స్ రిక్వెస్ట్ అనేది కూడా మనకి నచ్చినట్టు, లేకపోతే అడిగినట్టు కావాల్సిన ప్లేస్ కాదు. ఎక్కువ ప్యాసింజర్స్కి రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది అనేది స్టేషన్ మాస్టర్ గారికి చెప్పడం కానివ్వండి, లేకపోతే స్టేషన్ మేనేజ్మెంట్లో చెప్పడం కానివ్వండి, అండ్ మా ఆఫీసెస్కి రావటం కానివ్వండి, ప్రజాప్రతినిధుల ఆఫీస్కి వచ్చే రిక్వెస్ట్లను బట్టి, అంటే ఎమ్మెల్యేస్ అందరికీ వచ్చే రిక్వెస్ట్లను బట్టి ఏది ప్రజలకు అవసరమో అలాంటి ట్రైన్స్ని మనం లాంచ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసే విధంగా కూడా కోరుతున్నాం. ఈరోజు వెళ్ళిన హిసార్ ట్రైన్ ముఖ్యంగా అంటే హిసార్ హర్యానాకి, అంటే వ్యాపారం కోసం వెళ్ళొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళొచ్చు, అండ్ మెయిన్ ఏంటంటే బాసర్లో ఉన్న సరస్వతీదేవి గుడికి కానివ్వండి, ఆర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా డైరెక్ట్గా అజ్మేర్కి దర్గాకి వెళ్ళే ఒక సౌకర్యాన్ని ఈ ట్రైన్ కలిగిస్తుంది. అంటే हमारा मुस्लिम भाईजान को मैं बोलना चाहता हूँ कि ये ट्रेन अजमेर दरगाह को डायरेक्टली काकीनाडा पोर्ट से अजमेर दरगाह को जा सकते हो, आप वापस भी आ सकते हो, वीकली ट्रेन है। सो आपका अजमेर दरगाह का प्रस्ताव भी अच्छा होना चाहिए और इसके लिए हम कोशिश किया और कर भी दिए. సో ఇలాగా అజ్మీర్ దర్గాకి వెళ్ళటం కోసం, గుడికి వెళ్ళటం అండ్ ప్రయాణికులందరికీ కూడా వినియోగించుకునేలాగా ఈరోజు హిసార్ ట్రైన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కాకినాడ ప్రజలందరికీ కూడా ఇంకా ఉపయోగపడేలాగా రైల్వే డిపార్ట్మెంట్ని ఇంకా డెవలప్ చేస్తానని చెప్పి మాటిస్తాను. థ్యాంక్ యూ.